ఒక సంవత్సరం క్రితం కాల్ బిఫోర్ యాప్ లో ఒక వ్యక్తి నాకు కాల్ చేశాడు. అతడికున్న రకరకాల సమస్యల గురించి నాతో మాట్లాడడం జరిగింది. మాటల మధ్యలో తెలిసింది ఏంటంటే అతడు ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు. దానికి 50 లక్షల ఖర్చు అవుతుంది. అతడి దగ్గర 50 లక్షల రూపాయల నెట్ క్యాష్ చేతిలో ఉంది. ఎటువంటి అప్పు లేకుండా ఇల్లు కట్టాలి అనేది అతడి ఆలోచన. నేను చెప్పింది ఏంటంటే 50 లక్షల హోమ్ లోన్ తీసుకొని అతడి దగ్గర ఉన్న ఆ 50 లక్షల్ని మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయమని చెప్పాను. సంవత్సరం తర్వాత ఈ మధ్యనే అతడు తిరిగి కాల్ చేశాడు. మనీ విటమిన్ అనే నా పుస్తకం నా సంతకంతో కావాలని అడిగాడు. ఇంకొక 15 రోజుల్లో ప్రింటింగ్ అది అయిపోతుంది, అప్పుడు పంపిస్తానని చెప్పాను. అతడి మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియో గురించి కూడా అతడు చెప్పడం జరిగింది. అతడు ఇన్వెస్ట్ చేసిన 50 లక్షలు ఇప్పుడు 20% రిటర్న్స్ తో ఉన్నాయని చెప్పాడు. అంటే 10 లక్షల ప్రాఫిట్ తో ఉన్నాడు అనమాట. అలాగే అతడు ఇంకొక పని కూడా చేశాడు. అతడు కడుతున్న ఈఎంఐ లో 10% ఎస్ఐపి కూడా స్టార్ట్ చేశాడు. అంటే నెలకు 5,000 రూపాయల ఎస్ఐపి కడుతున్నాడు. అది ఎందుకు కడుతున్నాడు అనేది మన ఛానల్ చూస్తున్న రెగ్యులర్ వ్యూయర్స్ కి బాగా తెలుసు. మొత్తానికి అతడు హోమ్ లోన్ తో ఒక రకంగా ఆడుకుంటున్నాడు అని చెప్పవచ్చు. మీలో చాలా మంది హోమ్ లోన్ తీసుకొని అనుకుంటూ ఉంటారు, కొంతమంది ఆల్రెడీ తీసుకొని ఉంటారు. కానీ హోమ్ లోన్ తీసుకునేటప్పుడు చాలా మంది గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా చేస్తుంటారు. బ్యాంక్ వాడు ఏది చెప్తే దానికి ఓకే అంటారు, ఎక్కడ సైన్ చేయమంటే అక్కడ సైన్ చేస్తారు, ఎంత ఈఎంఐ చెప్తే అంతకు ఓకే అంటారు. కానీ మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు చెక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు హోమ్ లోన్ ఆల్రెడీ తీసుకున్నా కూడా ఈ విషయాల్ని ఇప్పుడే ఖచ్చితంగా చెక్ చేసుకోండి.